అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ఈనాటి దైవ లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. దేవాది దేవుడైన యెహోవా తన భక్తుడైన తన సేవకుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలను దీవిస్తూ ఆశీర్వదిస్తున్న విధానము ఈ యొక్క వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. మోషే ద్వారా దేవుడు తన బిడ్డలను ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఇదే అధ్యాయము మొదటి వచనాన్ని గమనించినట్లయితే, దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధము ఇది. దైవజనుడైన మోషే ద్వారా దేవుడు తన ప్రజలను దీవిస్తూ ఉన్నాడు. దైవజనుడైన మోషే ద్వారా ఒక్కొక్క ఆ గోత్రాన్ని ఆశీర్వదిస్తూ చివరిగా పలికిన ఈ మాటలుగా మనం ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మహోన్నతుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఆయనే నీకు నివాస స్థలముగా ఉన్నాడు. ఈ భూమి మీద అనేకమైన నివాస స్థలాలు శిథిలమైపోవచ్చు, కానీ శాశ్వతుడైన దేవుడే నీకు నివాస స్థలముగా ఉంటే ఆ నివాస స్థలము శిథిలమైపోదు. నిత్యము నిలిచి ఉండే జీవము గల దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉన్నావు. దేవుని యొక్క సన్నిధిలో భద్రపరచబడి ఉన్నావు. జీవము గల దేవుడే నీకు నివాస స్థలముగా ఉన్నాడు. ఎంతో గొప్ప ఆశీర్వాదము దైవజనుడైన మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. అనగా దేవుని సేవకుల యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ స్పష్టంగా మనం గమనిస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనాన్ని గమనించినట్లయితే, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుము. అహరోను ఎవరు? ఆయన మొదటి ప్రధాన యాజకుడు. దేవుని చేత దేవుని ప్రజలకు ప్రధాన యాజకుడుగా ఏర్పాటు చేయబడిన మొదటి ప్రధాన యాజకుడు అహరోను. అతని కుమారులతో నీవిలాగు చెప్పు. మోషే 23వ వచనంలో, మీరు ఇశ్రాయేలులను ఇలాగు దీవింపవలెను. ఎంత స్పష్టంగా దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. దేవుడు తన సేవకుల ద్వారా, తన యాజకుల ద్వారా తన ప్రజలను దీవిస్తాడనే ఒక సత్యము ఈ మాటల్లో మనం గమనిస్తూ ఉన్నాం. దైవజనుడైన మోషే మృతి పొందక ముందు ఆ 12 గోత్రాలను ఆశీర్వదించిన విధానము ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం అంతట్లో మనం గమనిస్తూ ఉంటాము. అదే రీతిగా సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, అయా మోషే, నీవు అహరోనును అతని కుమారులను పిలిపించి నా ప్రజలను వారి ద్వారా దీవించినట్లు నీవు చెప్పు. మీరు ఇశ్రాయేలులను ఇలాగు దీవింపవలెను. దేవుని సేవకుల ద్వారా దేవుళ్ళు మనకు లభిస్తాయి. దేవుని సేవకుల ద్వారా దేవుడు తన ప్రజలను ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని ఈ మాటల్లో మనం గమనిస్తూ ఉన్నాం. 12 గోత్రాలను ఒక్కొక్క విధంగా మోషే ద్వారా దేవుడు దీవించాడు. అదే విధంగా యాజకుల ద్వారా దేవుడు ఇక్కడ తన ప్రజలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అదే అధ్యాయము 24వ వచనంలో, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఎంత గొప్ప ఆశీర్వాదాలు దేవుని ప్రజలకు దేవుడు తన యొక్క యాజకుల ద్వారా ఇస్తూ ఉన్నాడు. 27వ వచనాన్ని గమనించినట్లయితే, అట్లు వారు ఇశ్రాయేలు మీద
నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఆశీర్వదించేది దేవుడే. దేవుడు తన సేవకుల ద్వారా, తన యాజకుల ద్వారా తన ప్రజలను ఆశీర్వదిస్తారని ఓ గొప్ప ఆలోచన ఈ యొక్క వాక్య భాగాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక సేవకుల ద్వారా మనకు లభించే దీవెనలు సమృద్ధిగా దేవుడు మనకు దయచేయునుగాక. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వారి వారి సంఘాల్లో, వారి వారి సంఘ కాపురుల ద్వారా సమృద్ధైన ఆశీర్వాదాలు దేవుడు దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఘనమైన మా ప్రభా, నీ సేవకుల ద్వారా మమ్మల్ని దీవిస్తానని ఈరోజు మాకు వాగ్దానం చేశావయ్యా. నీ ఆశీర్వాదాలు నీవు ఎన్నుకున్నా, నువ్వు ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా, యాజకుల ద్వారా మాకు దయచేస్తానని వాగ్దానం చేశావు. అటువంటి వాగ్దానాలు మా జీవితాల్లో నీ సేవకుల ద్వారా నెరవేర్చమని యేసు అతి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.